Last class we're discussing about logical operators in SQL Plus. Our DBMS లో మనకు లాజికల్ ఆపరేటర్స్ బేస్ చేసుకుని హౌ టు సాల్వ్ ద క్వరీస్, హౌ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అని డిస్కస్ చేసాం. స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ చేస్తే మీకు లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసి కనిపిస్తుంది. చూడండి ఒకసారి. లాస్ట్ క్లాస్ లో మనం ఆల్ అనే ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్ మనకి యాక్చువల్ గా ఇవన్నీ లాజికల్ ఆపరేటర్స్ మనకి. లాజికల్ ఆపరేటర్స్ లో ఇదిగోండి ఆల్ అనే చెప్పుకున్నాము, ఓకేనా. అండ్ ఎనీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, నాట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఓకే. నెక్స్ట్ ఇన్, నాట్ ఇన్, ఇవి అంతవరకు కంప్లీట్ చేయడం ప్లాన్ చేద్దాం ఈ రోజు, ఓకే. లాస్ట్ క్లాస్ లో ఆల్ అనేది చూడండి ఒకసారి. ఆల్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ఏ వాల్యూ విత్ ఆల్ అదర్ వాల్యూస్ ఇన్ ద సెట్, ఓకేనా. ఇక్కడ హైలైట్ చేసి ఒకసారి చదువుకోమని చెప్పాను, ఒకసారి రివైజ్ చేసుకో, రీకలెక్ట్ చేసుకోండి ఒకసారి పాతది. ఆల్ హ్యాస్ టు బి preceded with any of the comparison operator always. ఆల్ అనే ఆపరేటర్ ఎప్పుడు కూడా మనకి కంపారిజన్ ఆపరేటర్ ని బేస్ చేసుకుని మాత్రమే మనం క్వరీని ఫ్రేమ్ చేస్తాము అని చెప్పుకున్నాం, ఓకే. అది ఎగ్జాంపుల్ కూడా మనం ప్రాక్టికల్ గా చూపించాను. ఆ ప్రాక్టికల్ గా చేసిన దాన్ని ఇక్కడ థియరిటికల్ గా ఉన్న దాంట్లో మీకు చూపిస్తాను ఆల్ అనేది. ఒకసారి ఇక్కడ ఇవన్నీ మనం డిస్కస్ చేసాను నేను అన్ని కూడా. ఇదిగోండి ఇది ఆల్ ఆపరేటర్, ఓకే. వీ హ్యావ్ 2 డిఫరెంట్ టేబుల్స్, ఓకే. 2 స్కీమాస్ ఉన్నాయి మనకి. ఫ్యాకల్టీ అనే స్కీమా ఉంది, అలానే ఆఫ్ కోర్స్ ఫ్యాకల్టీ స్కీమాని బేస్ చేసుకుని డేటా ఇన్పుట్ అవుట్పుట్ రిట్రీవ్ చేసుకున్నాం, ఓకేనా. ఆ సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ కంఫర్ట్ గా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదని చెప్పి మనం డిస్కస్ చేసింది లాస్ట్ క్లాస్ లో, ఓకే. వీఆర్ సెలెక్టింగ్ సాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ టేబుల్, ఓకే. వీఆర్ రైటింగ్ నెస్టెడ్ క్వరీ రాసాము. ఆల్ అనే ఆపరేషన్ యూస్ చేయడానికి నెస్టెడ్ క్వరీ రాసాం మనం. నెస్టెడ్ క్వరీ అంటే క్వరీ విత్ ఇన్ ద క్వరీ అని రాస్తున్నాము, ఓకే. వాట్ ఈస్ ద క్వరీ ఆర్ నెస్టింగ్ ఇన్ ద ప్రైమరీ క్వరీ. ప్రైమరీ క్వరీలో ఏదైతే మనం సెకండ్ క్వరీ రాస్తామో, సెకండ్ క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి వాట్ ఇట్ రిటర్న్స్, ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందో ఆ రిటర్న్ అయిన వాల్యూని మనకి ఫస్ట్ క్వరీకి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకుని సెకండ్ క్వరీ, ప్రైమరీ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాము. ఒకసారి చూడండి ఒకసారి. ఇది డిఫరెంట్ ఇండివిజువల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం వీటిని సపరేట్ చేసి క్వరీస్ ని ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి ఏం రిజల్ట్ వస్తుందో చూపించాను. ఆ ఇన్నర్ క్వరీ రిజల్ట్ ని ప్రైమరీ క్వరీ, అవుటర్ క్వరీ ఆర్గ్యుమెంట్ గా కలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ డిస్ప్లే అవుతుందని చెప్పానమ్మా, ఓకేనా. ఫస్ట్ సెకండ్ క్వరీ ఏం చూడమ్మా, సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఫ్యాకల్టీ ఐడి ఈక్వల్ టు 4 అనేది ఉంటే కనుక దాని డేటా డిస్ప్లే చేయాలని చెప్పానమ్మా. అది కూడా ఇక్కడ మనకి ఇదిగోండమ్మా, ఇక్కడ మీకు చూపించాను చూడండి ఒకసారి. స్ప్లిట్ చేశాను, స్ప్లిట్టింగ్ ది అబోవ్ నెస్టెడ్ క్వరీ ఇంటూ 2 డిఫరెంట్ క్వరీస్. దిస్ ఈస్ ఫస్ట్ క్వరీ, okay. What is the name of the query? What is the meaning of query? Inner query, we are selecting the salary from faculty table where faculty id equal to 4 అయితే గనక దాని డేటా డిస్ప్లే చేయాలన్నది. ఇదిగో నన్ను చూడండి, ఇక్కడ అదే వచ్చింది చూడండి. సాలరీ 30,000. ఫ్యాకల్టీ టేబుల్ ఒకసారి చెక్ చేసుకుంటే అది నిన్న ఒకసారి పేపర్ మీద రాసి పెట్టుకోమన్నాను కదా, ఆ పేపర్ తీసి దగ్గర పెట్టుకున్నాం. ఇదిగోండమ్మా, ఫ్యాకల్టీ ఐడి అనేది 4 ఉంటే అతని సాలరీ ఎంత డిస్ప్లే చేయమని 30 అని వచ్చింది మనకి, ఓకే. ఆ 30 అనే దాన్ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుని మనం ఇదిగోండి ఇక్కడ 30,000 అమ్మా, 30 అనే 1000 ఆర్గ్యుమెంట్ గా తీసుకుని సెకండ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా. ఇదిగోండి అమ్మా, సాలరీ గ్రేటర్ దాన్ 30,000. ఇదిగోండి ఇక్కడ ఏదైతే మనకు రిట్రీవ్ అయిందో ఆ రిట్రీవ్ అయిన సాలరీని బేస్ చేసుకుని మనం వేర్ క్లాస్ రాసాం, కండిషన్ రాస్తున్నాము. ఆ కండిషన్ బేస్ చేసుకుని మనకి ప్రైమరీ క్వరీ అంటే అవుటర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాను అన్న, అవునా. ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, 30,000 కంటే గ్రేటర్ దాన్ సాలరీస్ రెండింటి యొక్క అవుట్పుట్ డిస్ప్లే అయిందని చెప్తున్నాము. కనిపించింది కదా ఇక్కడ ఇలా. అది ఆల్ అనే దాని గురించి చెప్పామమ్మా, ఓకే. లాస్ట్ క్లాస్ లో మనం ఎంతవరకు చెప్పామమ్మా, ఆల్ తో ఆపేసాం. ఆల్ లో 2 క్వరీస్ ఎగ్జిక్యూషన్ ఎగ్జాంపుల్స్ 2, 3 చెప్పుకుంటాం. ఆ 3 క్వరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు పెండింగ్ ఉందా ఎవరైనా చెప్పండి ఒకసారి. ఎంతవరకు చెప్పాను గుర్తురాదు, ఒకసారి నాకు ఒకసారి చెప్పండి అమ్మా. ఎవరు? మణికంఠ అన్న, మణికంఠ ఉండట్లేదు అన్న క్లాస్ లో. సిఆర్ ఎవరమ్మా? ఇంకా సంయోగ్ కూడా నేను మాట్లాడాడు. ఎంతవరకు చెప్పామమ్మా? మెసేజ్ వచ్చింది, ఓకే. ఆల్ కంప్లీట్ చేసామమ్మా, ఓకే. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే, నెంబర్ 74 and 40, ఓకే. ఒకసారి చూడండి అమ్మా ఒకసారి. ఆల్ 3 క్వరీస్ మనకి ఆల్ బేస్ చేసుకుని, ఆల్ అనే ఆపరేటర్ బేస్ చేసుకుని 3 క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసామని చెప్తున్నాము. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమై ఉంటది, ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ఎలా స్ప్లిట్ చేసాము. నెక్స్ట్ క్వరీ ఉంటే కనుక దాన్ని ఎలా స్ప్లిట్ చేసాము అనేది కూడా చూపించాను. మనం స్ప్లిట్ చేసినాక మనకి
వాల్యూస్ ఎలా రిట్రీవ్ అవుతుంది అనేది కూడా చూపించాను అన్న. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్ తర్వాత నెక్స్ట్ కొరి ఎండ్ అమ్మ. ఓకేనా? ఎండ్ ఆపరేటర్ మనకు జనరల్ గా ఆపరేటర్స్ ఎండ్ ఆపరేటర్ తెలుసు కదా మనకి. న్యూమరికల్ అది యూనరీ ఆపరేటర్ యూనరీ ఎండ్ అయితే మనకి జీరోస్ వన్స్ ని బేస్ చేసుకుని ఎండ్ ఆపరేటర్ ఎలా జరుగుతుందో తెలుసు మనకి. ఓకే, ఇఫ్ ద బోత్ కండిషన్స్ ఆర్ బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ వీఆర్ గెటింగ్ ట్రూ రిజల్ట్, అదర్వైజ్ విచ్ త్రోస్ ఫాల్స్ రిజల్ట్. ఓకే, ఫాల్స్ అంటే తెలుసు అమ్మ. జీరోస్ ఏ ఒక సింగిల్ ఫాల్స్ వాల్యూ ఉన్నా సరే మనకి రిజల్ట్ ఫాల్సే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి టూ కండిషన్స్ రాయాలమ్మా. ఎండ్ ఆపరేషన్స్ లో టూ కండిషన్స్ రాయాలి. బేస్డ్ అపాన్ ద టూ కండిషన్స్, ఓకే, మనకి టూ కండిషన్స్ బేస్ చేసుకుని ఆ టూ కండిషన్స్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ కేసులో ఫాల్స్ రిజల్ట్ డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకే, చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ఇస్ ద స్కీమా వీఆర్ డిఫైనింగ్. ఓకే, ఫ్యాకల్టీ ఐడి 4 ఉండాలి అండ్ జాబ్ ఐడి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడ ఎస్ పడలేదమ్మా, అది ఒకసారి అలానే రాసాం మనం. అది డేటాబేస్ అలానే స్టోర్ అయింది కాబట్టి దాన్ని అలా ఉంచాను. ఏఎస్ఐఎస్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, లెట్ ఇస్ ఇష్యూమ్. ఓకేనా? వీఆర్ రిట్రీవింగ్ ద డేటా. సింగిల్ క్వరీ రాసాము, నెస్టెడ్ క్వరీ రాయలేదు ఎండ్ అనేది. ఒకసారి చూడండి ఒకసారి. వీఆర్ సెలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఐడి 4 అని ఉండాలి. నెక్స్ట్ జాబ్ ఐడి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉండాలి అని చెప్తున్నాము. ఓకే, దాని బేసిస్ ఉండాలన్నమాట. ఓకే, ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్ దేర్ ఆర్ టూ కండిషన్స్ ఇన్ ద వేర్ క్లాస్. వేర్ క్లాస్ లో టూ కండిషన్స్ ఉన్నాయి. మీకు గ్రీన్ కలర్ లో పెట్టాను చూడండి ఒకసారి. అందుకే దోస్ టూ ఆర్ ద టూ డిఫరెంట్ కండిషన్స్. అండ్ ఎండ్ ఆపరేటర్, ఇది ఎండ్ అనేది ఎండ్ కదా, మామూలు ఎండ్ కదమ్మా. ఎండ్ ఆపరేటర్ ఇది బోల్డ్ చేస్తాను చూడండి ఒకసారి. ఎండ్ ఆపరేటర్ మేక్ ష్యూర్ దట్ ఓన్లీ దోస్ టూ రోస్ ఆర్ returned that satisfy both the conditions. ఇదేనమ్మా. ఎండ్ ఆపరేటర్ మేక్ sure that only those rows are returned that satisfy both the conditions. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి దాని బేసిస్ డిస్ప్లే అవుతుంది. లైక్ వైజ్ యూ కెన్ సాటిస్ఫై మెనీ కండిషన్స్ యాజ్ యూ వాంట్. ఎలా ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేయాలమ్మా మనకి. ఓకేనా? ఒకసారి చూడండి. టేబుల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. దిస్ ఇస్ ద టేబుల్ వి హ్యావ్. ఫ్యాకల్టీ టేబుల్ చూడండి ఒకసారి. విత్ 5 రికార్డ్స్ 1 2 3 4 5 అనే రికార్డ్స్ ఉన్నాయి. ఆ 5 రికార్డ్స్ లో సత్య, రామ్, లక్ష్మణ్, కృష్ణ, శివ, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ నేమ్స్. ఓకే, కరస్పాండింగ్ మొబైల్ నెంబర్స్. ఓకేనా? 5 and 4 ఆర్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఓకే, జూనియర్ లెక్చరర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ఇవి డిజిగ్నేషన్స్. జాబ్ ఐడీస్ అంటున్నాము. ఓకేనా? శాలరీ, కరస్పాండింగ్ శాలరీస్ కూడా మెన్షన్ చేసాము. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలన్నాము. ఫ్యాకల్టీ టేబుల్ నుంచి మనకి డేటా రిట్రీవ్ చేసుకోవాలి. ఎండ్ ఆపరేటర్ బేస్ చేసుకుని మనకి ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఒకసారి. ఓకేనా? వీఆర్ సెలెక్టింగ్ ద డేటా. ఓకే, వీఆర్ కన్సిడరింగ్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. స్టార్ అంటే వీఆర్ కన్సిడరింగ్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అనే టేబుల్ నుంచి కన్సిడర్ చేస్తున్నాము. కండిషన్ ఏం చెప్తున్నానంటే నేను ఫ్యాకల్టీ ఐడి 4 అయి ఉండాలి అండ్ జాబ్ ఐడి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ టేబుల్లో మనకు ఒకవేళ ఫర్ సపోజ్ మనకి ఫ్యాకల్టీ ఐడి 4 ఉంటుంది, అతని జాబ్ ఐడి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకుండా అసోసియేట్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్, ఆ డేటా రాదం మనకి. ఓకేనా? ఒకవేళ ఇది అసోసియేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది, డేటా లేదు. ఈ కండిషన్ లో డేటా మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. చూడండి ఒకసారి. ఈ పర్టికులర్ సింగిల్ కాలం మాత్రం వచ్చిందమ్మా ఎండ్ ఆపరేషన్ బేస్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ దే కొరీని మనం ఏం చేద్దామంటే ఆ ఎర్రర్ మెసేజ్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఎర్రర్ మెసేజ్ కూడా చెక్ చేయడానికి చూపిస్తాను చూడండి ఒకసారి. కంట్రోల్ వి. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇప్పుడు జాబ్ ఐడిని అసోసియేట్ గా మార్చానమ్మా. ఓకే, అసోసియేట్ ప్రొఫెసర్ అయి ఉండాలని చెప్పి మార్చానమ్మా. ఓకేనా? అలా మార్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. సెమీకోలన్ ఎంటర్. నో రో సెలెక్టెడ్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇఫ్ ద బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, వాట్ ఈస్ ద కండిషన్ వీఆర్ మెన్షనింగ్. ఓకే, వాట్ ఆర్ ద కండిషన్స్, వాట్ ఈస్ కదమ్మా, సింగిల్ కాదు ప్లూరల్. వాట్ ఆర్ ద టూ కండిషన్స్ వీఆర్ మెన్షనింగ్ ఇన్ ద where class. Based upon that conditions, if both the conditions are true, we are getting output, otherwise it throws no row selected. అక్కడ మనకి దానికి మ్యాచ్ అవ్వకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందన్న ఎర్రర్ అని మెసేజ్ వస్తుందమ్మా. ఓకేనా? ఇది కూడా మీకు మెటీరియల్ లో ఇక్కడ ఫాల్స్ స్టేట్ ని కూడా నేను ఈ కామెంట్ ని కూడా నేను నోట్స్ లో టెక్స్ట్ నీ నోట్స్ లో సేవ్ చేద్దాం. ఎందుకంటే మనకి మీరు నోట్స్ ని రిఫర్ చేసుకునేటప్పుడు మీకు అండర్స్టాండబిలిటీ పెరగాలి. ఓకే, ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఇక్కడ రైట్, దిస్ ఇస్ ద క్వరీ యూ హ్యావ్. ఇక్కడ మనకి ట్యాబ్ పెడదాము, దీన్ని హైలైట్ చేద్దాం. ఒక్క నిమిషం. చూసారు కదా,
ఏమో ఇక్కడ డౌట్ ఏం లేదు కదా దీంట్లో, ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ రాసింది కూడా డౌట్ లేదు కదా, నో రో సెలెక్టెడ్. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ బోత్ కండిషన్స్ ట్రూ అయితే పైన కేసులో వచ్చింది, కింద కండిషన్ లో బోత్ కండిషన్స్ ట్రూ కాదు కాబట్టి ఫాల్స్ కేసు కాబట్టి మనకి అవుట్పుట్ రాలేదు. ఓకేనన్నా, అర్థమైంది కదా. దట్ ఈస్ ఎండ్ ఆపరేషన్. ఎండ్ ఆపరేషన్ ధనం. ఓకేనా. నెక్స్ట్ ఎనీ అంటున్నాం అమ్మా. ఎనీ అంటే ఏదైనా, ఆర్ లైక్ ఇట్స్ లైక్ ఎన్ ఆర్ ఆపరేటర్. ఓకే. ద సబ్ క్వరీ రిటర్న్స్ 2 రికార్డ్స్. ఇక్కడ కింద మన క్వరీని ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ గా ఎనీ ఆపరేషన్ బేసిస్ ఎనీ అనేది పైన చూపించినది. ఎనీ అనేది ఏం చేస్తుంది అనేది ఆ డిస్క్రిప్షన్ పైన టేబుల్ లో ఉంది కదా. ఇదిగోండమ్మా. ఎనీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ఏ వాల్యూ విత్ ఎనీ ఆఫ్ ద వాల్యూ స్పెసిఫైడ్ ఎయిదర్ ఇన్ ద లిస్ట్ ఆర్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద సబ్ క్వరీ. సబ్ క్వరీస్ బేసిస్ నే మాట్లాడుతున్నాం. ఎనీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ఏ వాల్యూ విత్ ఎనీ ఆఫ్ ద వాల్యూ స్పెసిఫైడ్ ఇన్ ద లిస్ట్. ఓకేనా. ఓకే. మనం కండిషన్ ఏదైతే మనం కండిషన్ చెప్తున్నామో ఆ కండిషన్ బేస్ చేసుకుని ఆ కండిషన్ లో చెప్పిన వాల్యూని రిమైనింగ్ అన్ని టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్, లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని బేస్ చేసుకుని సబ్ క్వరీస్ బేస్ చేసుకుని మనకి కంపేర్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా. ఇది కూడా చూడండి ఒకసారి. ఆల్ ఎలా చెప్పాం ఎనీ కూడా అలాని చెప్తున్నాం చూడండి. అది కూడా హైలైట్ చేస్తాం చూడండి ఒకసారి. కంపారిజన్ ఆపరేటర్ బేస్ చేసుకుని మాత్రం మనం ఆల్ ఆపరేటర్ ని ఎనీ ఆపరేటర్ ని స్పెసిఫై చేస్తామని చెప్తున్నాం. ఓకేనా. అర్థమైందా. చూడండి ఒకసారి ఇక్కడ డిస్క్రిప్షన్ అర్థమైంది కదా. డిస్క్రిప్షన్ అర్థం కాకపోయినా మనకి ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు క్లారిటీ రావాలమ్మా. ఏమైనా డౌట్ వస్తే నిర్భయంగా నాకు వెంటనే మెసేజ్ పెట్టండి అమ్మా, చాట్ బాక్స్ లో ఓపెన్ చేసి. మనకి అల్టిమేట్ గా మనకి ఈ క్వరీస్ మీద కమాండ్ రావాలి. నా ఏమైతే అదేనమ్మా. ఓకేనా. మీరు ఏం బిడియపడద్దు. ఏదో మన క్లాస్ మొత్తం వింటారు నాకు అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్స్ ఏం పెట్టుకోద్దాం. ఎవరు ఎక్స్పర్ట్స్ కాదు, ఇంక్లూడింగ్ మీ. ఓకే. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉండరు ఇక్కడ, అంతా మనం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడికి మూవ్ చేసేద్దాం. సేమ్ క్వరీసే కాబట్టి చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ ఎనీ అంటున్నాం. అంటే ఇక్కడ ఎనీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం మనకి ఈ ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా. ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం. ఇన్నర్ క్వరీ ఏం చెప్పాము చూడండి ఒకసారి. సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఫ్యాకల్టీ ఐడి ఈక్వల్ టు వేర్ ఫ్యాకల్టీ ఐడి గ్రేటర్ దాన్ 2 ఉంటే, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఉన్న ఫ్యాకల్టీ ఐడి గ్రేటర్ దాన్ 2 అంటే 3, 4, 5 అని కన్సిడర్ చేస్తూ వాళ్ళ శాలరీ రిటర్న్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా. ఇక్కడ ఏదైతే రిటర్న్ అవుతుందో ఆ రిటర్న్ అయిన క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ అయిన వాల్యూని బేస్ చేసుకుని అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం. దాన్ని కూడా ఇక్కడ మనం స్ప్లిట్ చేసి చూపించలేదు. ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి, పర్వాలేదు, డోంట్ వరీ అమ్మా. ఒకసారి చూడండి. హియర్ ద సబ్ క్వరీ రిటర్న్స్ 2 రికార్డ్స్ 40,000, 50,000 రికార్డు ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా. ఒకసారి ఇక్కడ దీంట్లో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి క్వరీ ఏం చెప్పాం మనం, క్వరీని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ముందు ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసి చూస్తే అర్థం అవుతుంది క్లియర్ గా. ఓకే. దిస్ ఈస్ ద క్వరీ వేర్ ఫ్రేమింగ్ టు టెస్ట్ ద ఎనీ ఆపరేటర్. ఎనీ ఆపరేటర్ టెస్ట్ చేయడానికి యూస్ చేసే క్వరీ అంటున్నాము. ఒకసారి చూడండి ఒకసారి, కంట్రోల్ వి. ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ క్వరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడమ్మా. శాలరీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యాకల్టీ టేబుల్ నుంచి. వేర్ కండిషన్ ఏంటంటే ఫ్యాకల్టీ ఐడి కనుక 2 కంటే ఎక్కువ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పానమ్మా. ఓకేనా. ఒకసారి చూడండి. ఈ క్వరీని మాత్రం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కంట్రోల్ సి స్ప్లిట్ చేసి చూపిస్తున్నాను అమ్మా. చూడండి క్వరీ మొత్తం ఫైనల్ క్వరీ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అర్థం అవ్వాలి మనకి. ఇదిగోండి అమ్మా శాలరీ. ఇదిగోండి చూడండి, ఫ్యాకల్టీ ఐడి 2 కంటే గ్రేటర్ దాన్ ఉన్నాయే కావాలి మనకి. అంటే 3, 4, 5 కన్సిడర్ చేయాలమ్మా. ఇక్కడ హైలైట్ చేసి చూడమ్మా. 3 కి శాలరీ ఎంత 40,000, 5 కి 4 కి 5 కి శాలరీస్ 30,000. అదే అవుట్పుట్ వచ్చింది చూడమ్మా ఒకసారి ఇక్కడ 30,000, 40,000. అవునా. 2 కి మనకు 50,000 అమ్మా. 50,000 రాలా మనకి. శాలరీ ఎంత ఉంది 30,000, 40,000 మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అయినాయమ్మా. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేది మనకి ఈ క్వరీకి అవుట్ సైడ్ క్వరీకి ఆర్గ్యుమెంట్ కింద పాస్ అయిందమ్మా. బేస్డ్ అపాన్ దట్ వాల్యూస్ అవుటర్ క్వరీ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్తున్నాం. అర్థమైందా. ఓకే. ఎనీ అని రాసాం. మళ్ళీ వీటిలో ఏదైనా బేసిస్ కావాలంటున్నాం. మళ్ళీ ఏం చెప్తున్నాం, సెలెక్ట్ ఫ్యాకల్టీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ ఎనీ. వీళ్ళ కంటే గ్రేటర్ దాన్ ఉన్న శాలరీ కావాలని చెప్తున్నాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. ఇది క్వరీ మనకు రిజల్ట్ వచ్చింది. ఫ్యాకల్టీ ఐడీలు 2, 3 బేస్ చేసుకుని 30,000, 40,000 కి గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ బేస్ చేసుకుని అవుట్పుట్ డిస్ప్లే అయిందని చెప్తున్నాం. అర్థమైందా. ఓకేనా. మా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా, ఏమైనా డౌట్ ఉందా, వాయిస్ డల్ గా ఉందా? ఎవరో ఒకళ్ళు చెప్పండి ఒక ఆన్సర్ నాకు. ఎనీబడి ప్లీజ్. అంటే ఇక్కడ నాకు సిగ్నల్స్ ప్రాబ్లం అని వస్తుంది. వినిపిస్తుందమ్మా క్లియర్ గా? ప్లీజ్ రెస్పాండ్.
హలో వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. మణికంఠ ఓకేనన్న క్లాసు అర్థమవుతుంది కదా క్లియర్ గానే? ఓకేనన్న డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పాలమ్మా. బాగా చదువుకునే పిల్లలు మీరు బాగా నేర్చుకోవాలి డిబిఎంఎస్. ఓకేనా? నా ఏమైతుంది? ఓకే రైట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు రిటర్న్ అయిన వాల్యూని బేస్ చేసుకుని అవుటర్ కొరీ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకున్నాం అమ్మా. ఎనీ అంటే ఏం చెప్తున్నాం మనం? ఎనీ వాటిలో మనం ఆల్ అంటేనేమో అన్నిటిని కంపేర్ చేస్తున్నాము. ఎనీ అంటేనేమో సెలెక్టెడ్ వాటిని బేస్ చేసుకుని కంపేర్ చేసి రిజల్ట్ రావాలని చెప్తున్నాం. అర్థమైందా? ఎనీ కొరీ ఎలా రాసి అర్థమైంది కదా? ఎనీ ఆపరేటర్. ఓకే సబ్ కొరీ రిటర్న్స్ ద రికార్డ్స్ 40,000 50,000. ఇది ఇక్కడ 40,000 50,000 కాదమ్మా, ఇది 40,000 30,000. ఇది 30,000 40,000 మార్చాలి. ఇది క్రిటికల్ గా మార్చాలి, తప్పుపడింది ఇక్కడ. మనకు అవుట్పుట్ వచ్చింది కదా, చూసారు కదా మీరు. అవుట్పుట్ లో ఉన్నది ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగోండి 30,000 40,000 వచ్చింది. గ్రేటర్ దాన్ 2 బేస్ చేసుకుంటే 3 4 5 3 4 5 కన్సిడర్ అవుతాయి మనకి. ఓకేనా? 3 4 5 బేస్ చేసుకుని చేస్తున్నాం. ఇక్కడ మనకి 30,000 డిస్ప్లే అవ్వలేదమ్మా. ఎందుకని ఇక్కడ 40,000 ఎనీ అనే కండిషన్ బేసిస్ చెప్పాం కాబట్టి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ద మెయిన్ క్వరీ రిటర్న్స్ ఆల్ సచ్ రికార్డ్స్ హూజ్ సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ దోస్ రిటర్న్డ్ ఫ్రమ్ ద సబ్ క్వరీ. ఎనీ వన్ ఆఫ్ దోస్ ఏదో ఒక దాని బేసిస్ ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుందమ్మా? ఓకేనా? ఏ ఒక్కటి ట్రూ అయినా సరే మనకి రిజల్ట్ అనేది ట్రూనే వస్తుందమ్మా. అలానే ఇక్కడ కూడా ఎనీ వన్ ఆఫ్ దోస్ బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ వస్తుందని చెప్తున్నాము. ఇదే అవుట్పుట్ వచ్చిందా మనకి. ఓకే అర్థమైందా? 30,000 40,000 బేస్ చేసుకుని ఐ మీన్ 30,000 40,000 బేస్ చేసుకుని దానికంటే ఎక్కువ ఉన్న శాలరీస్ బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ డిస్ప్లే అని చెప్తున్నాము. ఓకే నెక్స్ట్ సేమ్ దానికి ఎగ్జాంపుల్ 2 చెప్పాను చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ శాలరీ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చెప్పాం మనం? గ్రేటర్ అని చెప్పాను అన్న. ఓకేనా? కంపారిజన్ ఆపరేటర్ రాస్తున్నాం మనం ఇక్కడ. ఈక్వల్ అనేది కూడా కంపారిజన్ ఆపరేటర్. ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి ఒకసారి, మీకు ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఓకే దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకుందాం అమ్మా. ఓకేనా? ఈక్వల్ గా ఉండాలని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ మనకి ఇన్నర్ కొరీ ఏం చేస్తుంది మనం చూడండి ఒకసారి. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది? ఫ్యాకల్టీ ఐడి 4 ఉండాలంట, గ్రేటర్ దాన్ 4 ఉండాలి. ఫ్యాకల్టీ ఐడి గ్రేటర్ దాన్ 4 ఉంటే మనకు ఉన్నది ఎవరమ్మా? ఓన్లీ ఒక్క పర్సనే, అతను సత్య అని అతను. ఫ్యాకల్టీ ఐడి 5 అనేది. ఓకే అతని శాలరీ 30,000. ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే అవుటర్ కొరీకి ఆర్గ్యుమెంట్ ఏం పాస్ అవుతుందో అర్థం అవుతుంది అన్న. ఓకే ఇదిగోండమ్మా 30,000. ఆ 30,000 ఎవరు? సత్య 5 అనే అతనిది ఒక్కటే మనకు ఉన్నది. 4 కంటే ఉన్నది ఒకటే రికార్డ్ ఉంది మనకి. ఓకే సింపుల్ డేటాబేస్ తీసుకుంటేనే అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది. చిన్న టేబుల్ క్రియేట్ చేసానమ్మా. మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అర్థం అవ్వాలి. పెద్ద పెద్ద టేబుల్స్ లో కన్ఫ్యూజ్ అవడం కంటే ఇది సింపుల్ గా ఉండాలి. ఓకేనా? రైట్ 30,000 అనేది మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అమ్మ. ఇది దీనికి 30,000 ఆర్గ్యుమెంట్ వచ్చింది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఈ 30,000 తో వేరే వాటితో వాటిలో మనకి ఇంకా వేరేది ఏమైనా ఉందా అనే దాన్ని వేసేసి కంపేర్ రాయాలని చెప్తున్నాము. ఓకే 30,000 కి ఈక్వల్ గా ఉన్నది కంపేర్ చేసి మనకు డిస్ప్లే రావాలి రిజల్ట్. ఈ కొరీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, కింద రిజల్ట్ వస్తలేదో చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద query we have. Okay the selected query returns 30,000 as a value. Okay after completion of successful execution of that query, ఆ query సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏమొస్తుంది? 30,000 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది మనకి. దాన్ని బేస్ చేసుకుని దాంతో పాటు మనకి ఈక్వల్ గా ఉన్న శాలరీ డిస్ప్లే చేయాలనేది అవుటర్ కొరీ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి 30,000 ఈక్వల్ గా ఉన్న వాల్యూస్ బేస్ చేసుకుని 4 5 సత్యాను, అతని నెంబర్స్, డిజిగ్నేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే శాలరీ అనేది అదమ్మా. అర్థమైందా? ఎనీ అనేది ఎలా రాస్తున్నామో అర్థమైంది కదా. కొరీస్ ఎలా రాస్తున్నామో, ఎనీ అనే కొరీ ఎలా రాస్తున్నామో అర్థమైంది కదమ్మా. ఓకేనా? రైట్ నెక్స్ట్ ది ఎనీ తర్వాత మనకి ఇక స్ప్లిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూడండి ఒకసారి. నేను నోట్స్ కూడా స్ప్లిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇది మీరు ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేయాలి. ఆ కొరీస్ మనకి థర్డ్ యూనిట్ లో నెస్టెడ్ కొరీస్ అనే కాన్సెప్ట్ కూడా కవర్ అయిపోతుంది. ఫర్దర్ గా మనం నెస్టెడ్ కొరీస్ బేస్ చేసుకుని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే మనకి ఎనీ అనేది అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఎనీ దాంట్లో థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూపించమని ఒకసారి చెప్తా చూడండి. పైన గ్రేటర్ అని చెప్పాను, నెక్స్ట్ ఈక్వల్ టు చెప్పాను, లేదా తర్వాత లెస్ అని చెప్పాను అంతేనమ్మా. 3 కేసెస్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూసామమ్మా. దాన్ని కూడా స్ప్లిట్ చేసి మనకి కొరీస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశానమ్మా. ఓకే ఎనీని బేస్ చేసుకుని కంపారిజన్ ఆపరేటర్ లేకుండా ఎనీ ఆపరేటర్ యూజ్ చేయాలని చెప్తున్నాము. ఆ కంపారిజన్ ఆపరేటర్ బేస్ చేసుకుని మనం ఎనీలో లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆ కండిషన్స్ మూడింటిని లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కండిషన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సింపుల్ ఇదే కొరీస్ బేస్ చేసుకుని కావాలంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ బిట్వీన్ అమ్మా. బిట్వీన్ ఎక్స్ అండ్ వై.
బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే టూ వాల్యూస్ ని బేస్ చేసుకుని చెప్తున్నాము. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం చూడండి ఒకసారి. ఎండ్ అనేది కూడా మనకు ఆపరేటరే. ఓకే, బిట్వీన్ ఎన్ ఎక్స్ అండ్ వై అనేది, ఎక్స్ అనేది ఒక వాల్యూ, ఎక్స్ అనేది ఒక అట్రిబ్యూట్, వై అనేది ఒక అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని ఆ అట్రిబ్యూట్ లో వాల్యూస్ ని బేస్ చేసుకుని డేటాని ఎలా రిట్రీవ్ చేయాలనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ టేబుల్ ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం యాక్సెస్ చేస్తున్నాము. ఓకే, వీఆర్ రైటింగ్ ద వేర్ క్లాస్. ఓకే, సాలరీ బిట్వీన్ 20,000 అండ్ 50,000. సింపుల్ ఇంగ్లీషే కదా, మీకు జనరల్ ఇంగ్లీష్ మాట ఎలా మాట్లాడుతున్నామో అదే మాట క్వరీ ఫార్మాట్ లో రాసాము. ఓకేనా, అది తెలిస్తే మనకి క్వశ్చన్ అర్థమైపోతుంది ఈజీగా. దాన్ని మనం క్వశ్చన్ కి క్వరీని ఫ్రేమ్ చేయడం ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, జనరల్ ఇంగ్లీషే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ అనేది మనం సెలెక్ట్ కమాండ్, డేటా క్వరీ లాంగ్వేజ్ లో కమాండ్ అది మనకి క్వరీ. ఓకే, స్టార్ అనేది అన్ని అట్రిబ్యూట్స్ ని, అన్ని కాలమ్స్ ని, అన్ని రోస్ ని కన్సిడర్ చేస్తూ, ఓకే 5 rows ఉంటే 5 rows ని కన్సిడర్ చేయాలంటున్నాం ఇక్కడ మనం. ఇది ఫ్యాకల్టీ అనే టేబుల్లో కండిషన్ ఏం చెప్తున్నానంటే, నేను శాలరీ 20,000 కి 50,000 కి మధ్యలో ఉన్న శాలరీ కావాలని చెప్తున్నాం అమ్మా. బిట్వీన్ అనే ఆపరేటర్ యూస్ చేస్తున్నాము, అండ్ అనే ఆపరేటర్ కూడా బేస్ చేసుకుని ఈ శాలరీని మెన్షన్ చేశానమ్మా. 20,000 అండ్ 50,000 అని మెన్షన్ చేశాను. అర్థమైందా? 20,000 50,000 మెన్షన్ చేసాము. దాన్ని బేస్ చేసుకుని క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూడండి 30,000 50,000 40,000 30,000. ఇంకా మనకి మిగిలిపోయింది 10,000 శాలరీ ఒకటే మిగిలిపోయింది. అది కాకుండా మిగతా రావాలమ్మా. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. ఓకేనా, రైట్. వీఆర్ సెలెక్టింగ్ ద rows. Okay, by considering all the rows in the table name is faculty, where condition salary between 20,000 and 50,000. అర్థమైందమ్మా? we're considering all the rows in the table, faculty అనే table all rows కన్సిడర్ చేస్తున్నాం చెప్తున్నాం. ఇక్కడ మిస్టేక్ పడింది. select star from faculty, unknown command between SQL select. SQL కూడా కాపీ చేసాం. అది SQL ఎందుకు వస్తుంది దాంట్లోకి, టైప్ చేసాం. రైట్, చూడమ్మా. ఇదిగోండి ఇక్కడ ఇందుకు SQL ఎందుకు టైప్ కాపీ అయిపోయింది, మన కాపీ పేస్ట్ అయిపోయింది కాబట్టి అది ఎర్రర్ త్రో చేసింది. డోంట్ వరీ, చూడండి ఒకసారి. అర్థమైంది కదా? సెలెక్ట్ చేస్తున్నాం మనం ఫ్యాకల్టీ టేబుల్ నుంచి అన్ని రోజులు కన్సిడర్ చేస్తూ శాలరీ అనేది బిట్వీన్ 20,000 50,000 మధ్య శాలరీని మనం డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. దిస్ ఇస్ ద రిజల్ట్ వీ హ్యావ్. ఓకేనా, బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ది నాట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. దీనికి నాట్ అని యాడ్ చేస్తే సరిపోతుందమ్మా. సింపుల్ ఆన్సర్ చూడండి ఒకసారి. బిట్వీన్ ఎక్స్ అండ్ వైకి అర్థమైంది కదా? దీనికి రివర్స్ లో నేను నాట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటున్నాము. నాట్ బిట్వీన్, నాట్ అనే కీవర్డ్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ పైన ఏదైతే ఆన్సర్ రాలేదో ఆన్సర్ వస్తున్నాం మనకి టేబుల్ ఏమన్నాయేమో పైన టేబుల్ అసలు మనకి ఫ్యాకల్టీ టేబుల్లో మనకు ఉన్న వాల్యూస్ 5 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఆ 5 రికార్డ్స్ లో ఇదిగోండమ్మా 1 2 3 4 5 అని రికార్డ్స్. 20,000 కి 50,000 కి మధ్యలో ఉండే ఆన్సర్స్ మనకు కావాలన్నాము. ఓకే, ఆ 20,000 50,000 మధ్యలో ఆన్సర్స్ అంటే చూడండి ఒకసారి. ఈ 10,000 ఒకటి రిమూవ్ అయింది. నాట్ బిట్వీన్ రాసాం అనుకోండి, నాట్ బిట్వీన్ రాస్తే ఆ ఒక 10,000 మాత్రమే డిస్ప్లే అవ్వాలమ్మా. ఓకేనా, నాట్ బిట్వీన్ కూడా అర్థమైంది కదా? నాట్ అనేది యాడ్ చేస్తున్నాం. నాట్ అనేది కూడా ఆపరేటర్ మనకి. ఓకే, నాట్ నల్ అని ఉంది, నల్ అంటున్నాం, నాట్ నల్ అని. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ పైన కొరీని మళ్ళా నాట్ యాడ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. కంట్రోల్ సి. ఓకే, నాట్ బిట్వీన్ రైట్, చూడండి ఒకసారి. నాట్ బిట్వీన్ అన్నాం మనం ఎవరికి 20,000 50,000 కి. సార్ ఆ పైన వాల్యూస్ చూపించుకోండి, కొత్తగా చూపించాలన్నారు అనుకోండి. మళ్ళీ చేద్దాం ఒకసారి. చూడండి, నాట్ బిట్వీన్ వరకు సెలెక్ట్ చేసి ఇంకోటి కూడా చెక్ చేసి చూద్దాం మనం. ఓకే, కంట్రోల్ వి. శాలరీ ఎంత ఉండాలంటే నాకు 10,000 కిను అండ్ 30,000 కి బిల్ బిట్వీన్ ఉండాలని చెప్తున్నాం. ఓకేనా, చూడండి ఒకసారి. నాట్ బిట్వీన్ అన్నాం. నాట్ బిట్వీన్ అంటే 10,000 30,000 మధ్యలో ఉన్న శాలరీ కావాలి, రిమైనింగ్ కావాలన్నాం. అందుకనే మనకి 40,000 50,000 ఇస్ ద వాల్యూ ఫర్ దట్. ఓకే, నాట్ బిట్వీన్ కూడా అర్థమైంది కదా? రైట్, నాట్ బిట్వీన్ కూడా అర్థమైందమ్మా. నెక్స్ట్ ది ఇన్. ఇన్ అంటే మనకి కన్సిడరింగ్ సింగిల్ రికార్డ్, సింగిల్ కాలమ్ అమ్మ. సింగిల్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని సింగిల్ అట్రిబ్యూట్ లో వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ బేసిస్ మాట్లాడుతున్నాం. సింగిల్ అట్రిబ్యూట్ అంటే ఇదిగోండి ఎంప్లాయీ ఐడి, ఫ్యాకల్టీ ఐడి ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఫ్యాకల్టీ ఐడిలో
ఇన్ బిట్వీన్ టూ వాల్యూస్ అంటున్నాము 1 కి 5 కి లేకపోతే 1 కి 3 కి లేకపోతే 2 కి 5 కి లేకపోతే 2 కి 4 కి మధ్యలో వాల్యూస్ అలా. ఇక్కడ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ చెప్తాము. అలా n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 100 కి 200 మధ్య వాల్యూస్ కావాలి నాకు. ఓకేనా? ఫర్ సపోజ్ మనకి రిజల్ట్ డేటాబేస్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ రిజల్ట్ డేటాబేస్ లో ర్యాంక్స్ బిట్వీన్ 10 to 20 అన్నాం అనుకోండి. ఓకేనా? ర్యాంక్ అనే కాలం బేస్ చేసుకుని, ర్యాంక్ అనేది ప్రైమరీకి అట్రిబ్యూట్ అమ్మా. ఎందుకని? ప్రతి స్టూడెంట్ కి ర్యాంక్ అనేది అసైన్ అవుతుందమ్మా. క్వాలిఫై అయిపోతే ర్యాంక్ ఉండదు, లేకపోతే క్వాలిఫై అయితే మనకి ర్యాంక్ వస్తుంది. మనకి ఎంసెట్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా? ఆ ర్యాంక్ అనే కాలం కంపల్సరీగా ప్రైమరీకి అట్రిబ్యూట్, నల్ వాల్యూ అనేది ఉండదు అసలు కంపల్సరీ. అవునా? ర్యాంకులు ఉంటేనే మనకి టేబుల్ మనకి రిజల్ట్ వస్తాం. ర్యాంక్ లేకపోతే డిస్క్వాలిఫైడ్ మెసేజ్ వచ్చేస్తుంది. ర్యాంకులు ఎవరికైతే అసైన్ అయినాయో ఆ ర్యాంక్ అనేది ప్రైమరీకి అట్రిబ్యూట్ కాబట్టి నాట్ నల్ వాల్యూనే ఉంటుంది కాబట్టి అక్కడ. ఓకే, నాట్ నల్ అనేది యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, నల్ వాల్యూస్ ఉండవు కాబట్టి ర్యాంక్ బిట్వీన్ 100 to 200 లేదా ర్యాంక్ బిట్వీన్ 10 to 20 ర్యాంక్ బిట్వీన్ 1 to 10 అలా కాలంలో వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం డేటా రిట్రీవ్ చేయాలంటున్నాం అమ్మా. కాలంలో వాల్యూస్ ని బేస్ చేసుకుని. ఓకే, వర్టికల్ గా ఏజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం టోటల్ రికార్డ్స్ ని కన్సిడర్ చేస్తున్నాము. ఎవరిని బేస్ చేసుకుని? ఫ్యాకల్టీ అనే టేబుల్ బేస్ చేసుకుని వేర్ క్లాస్ లో ఏం రాసామంటే ఎఫ్ఐడి అనే దాన్ని ఇన్ బిట్వీన్ 3, 5 ఇది ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ అని చెప్పి మనం పెరాన్సిస్ లో న్యూమరికల్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం అమ్మా. ఓకే, న్యూమరికల్ వాల్యూస్ ని పాస్ చేసి ఆ న్యూమరికల్ వాల్యూస్ బట్టి బిట్వీన్ ఉన్న వాల్యూస్ ని డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇన్ బిట్వీన్ అంటున్నాం. ఓకేనా? చూడండి అమ్మా, రిటర్నింగ్ ద రోస్ విత్ కాలం వాల్యూస్ ఓకే ఆఫ్ నెంబర్ డేటా టైప్. నెంబర్ డేటా టైప్ బేసిస్ మాట్లాడాము. నెంబర్ డేటా టైప్ స్పెసిఫైడ్ ఇన్ ద లిస్ట్. ఇక్కడ లిస్ట్ లో మనకి ఏ స్పెసిఫికేషన్ దాని బేసిస్ డిస్ప్లే అవుతుంది చెప్తున్నాం అమ్మా. ఓకేనా? 3 కి 5 కి. ఓకే, రైట్. న్యూమరికల్ వాల్యూస్ అర్థమైంది కదా ఇక్కడ డిస్ప్లే అయింది కదా 3 కి 5 అనేది. ఓకే, ఆ న్యూమరికల్ వాల్యూ కాకుండా మనం ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని బేస్ చేసుకుని పాస్ చేస్తాం అనుకోండి. అంటే క్యారెక్టర్ వాల్యూ వేర్ క్యారెక్టర్ బేస్ చేసుకుని పాస్ చేస్తే వాల్యూస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ అని చెప్పాం మనం. ఓకే, ఇక్కడ జాబ్ ఐడీస్ ఆ రెండు జాబ్ ఐడీస్ బెట్టిన బేస్ చేసుకుని వాల్యూస్ రావాలమ్మా. ఓకేనా? రిటర్నింగ్ రోస్ విత్ కాలం వాల్యూస్ వేర్ క్యార్ డేటా టైప్ స్పెసిఫైడ్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఈ రెండు లిస్టులను బేస్ చేసుకుని మనకి ఆ డేటానే రావాలని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఓకేనా? అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, జూనియర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్పాము? 3 కి 5 కి 3 ని బేస్ చేసుకుని 5 ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తాం. మీకు ఒకసారి ఇక్కడ డౌట్ రావచ్చు, 3 కి 5 కి మధ్యలో వాల్యూస్ వస్తాయేమో అనేది డౌట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? 3 కి 5 కదా మనం అక్కడ ఏదైతే వాల్యూస్ పాస్ చేసామో ఆ వాల్యూస్ బేస్ చేసుకుని వాల్యూ వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి కావాలంటే మీకు ఇక్కడ వరకు నుంచి అక్కడ 5 అనే వాల్యూ మార్చి చూపిస్తానమ్మా. కన్ఫ్యూజన్ పోవాలనేది, కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి మళ్ళా దానికి 3, 4 అని రాస్తారు. చూడండి ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుంది చెక్ చేసుకున్నాం. 3, 4 ఇక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం ఆ వాల్యూస్ వస్తున్నాయని చెప్తున్నాం. ఓకేనా? ఇన్ అంటున్నాం కదా, ఇన్ బిట్వీన్ అంటలేదమ్మా. ఇన్ బిట్వీన్ అంటేనేమో ఆ రెండింటి మధ్యలో ఉన్నది. ఓకే, ఇన్ అంటేనేమో ఆ రెండు వాల్యూస్ అని చెప్పి మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం అదమ్మా. ఇక్కడ 3, 4 ప్లేస్ లో ఇంకో వాల్యూస్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు ఎగ్జిక్యూట్ చేసింది కరెక్ట్ చూడండి ఒకసారి. నేను ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తానో దాన్ని క్లియర్ గా చూడండి. ఓకేనా? ఇక్కడ ఏం చేశాను నేను ఇప్పుడు 3, 4 ప్లేస్ లో 2, 4 అన్నాము. అక్కడ వాల్యూస్ వస్తాయి. సెకండ్ రోను ఫోర్త్ రో వాల్యూస్ మనకి డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాము. అదిగోండి అమ్మా, చూడండి ఒకసారి ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఓకే, వీఆర్ పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ. మనకి అక్కడ XY పార్ట్స్ వాల్యూస్ మాత్రం పాస్ చేస్తాం. ఆ XY వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయని చెప్తున్నాము. ఒకసారి 3 క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసినామా, 3 క్వరీస్ మధ్య డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవి మళ్ళీ అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఒకసారి అక్కడ థియరిటికల్ గా నోట్స్ మనం రిఫర్ చేసుకునేప్పుడు కూడా అర్థం అవ్వాలి. ఇది మళ్ళీ ఇక్కడ కూడా చేద్దాం అమ్మా మనం. జస్ట్ స్మాల్ చిన్న డిస్టర్బెన్స్, ఒక్క నిమిషం. ఓకే అమ్మా, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఇక్కడ ఒక చిన్న ఫోన్ కాల్ వస్తే సార్ది అటెండ్ చేశాను. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. ఇందాక మనం అక్కడ కాపీ చేసిన మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుందాం చూడండి ఒకసారి. ఎందుకంటే మీరు నోట్స్ రిఫర్ చేసుకునేటప్పుడు మీకు అది అర్థం అవ్వాలమ్మా. అర్థం కాకపోతే మళ్ళీ ఇబ్బంది.
ఇక్కడ ఏం చేసాం చూడండి ఒకసారి. ఎస్క్యూఎల్ క్వరీలో ఎగ్జిక్యూట్ చేసి 3 క్వరీస్ డిఫరెంట్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసాం మనం. 3,5 3,4 2,4 ఇవి రెండు ఎగ్జిక్యూట్ చేసాం మనం. వీటిని ఒకసారి మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. అబ్జర్వ్ చేస్తే మనం మీకు అర్థం అవుతుంది క్లియర్ గా. రైట్, అలైన్మెంట్స్ చేద్దాం ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఈ కొరీ ఇది డిఫరెన్స్ వచ్చింది కదా ఇక్కడ మనకి. ఈ కొరీ ఎలా ఉంది, ఈ కొరీ ఎలా ఉంది అనేది. ఇన్ అనే ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుంది కదమ్మా చూస్తే మీకు. ఓకే, దీస్ ఆర్ ద టేబుల్స్ వీ హావ్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, 3,4 అంటే ఆన్సర్ ఏమొచ్చింది, 2,4 అంటే ఆన్సర్ ఏమొచ్చింది, 3,5 అంటే ఆన్సర్ ఏమొచ్చింది. అర్థమైంది కదా. ఆ ఇన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాం మనకు ప్రాక్టికల్ గా చూస్తే అర్థమైందమ్మా. థియరిటికల్ గా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రాక్టికల్ గా చేసిన దాని ప్రకారం అర్థం అవ్వాలమ్మా క్లియర్ గా. ఓకే రైట్, ఇది న్యూమరికల్ వాల్యూని బేస్ చేసుకుని డిస్కస్ చేసిందమ్మా. న్యూమరికల్ వాల్యూ కాకుండా స్ట్రింగ్ వాల్యూ ఉంది అనుకోండి, స్ట్రింగ్ అట్రిబ్యూట్ ఉన్న కాలం వేసేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేస్తాం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎల్స్ ని బేస్ చేసుకుని మనకి క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాము. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ జాబ్ ఐడి ఇన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎల్ బేస్ చేసుకున్న వాల్యూస్ ని బేస్ చేసుకుని ఆ ఆన్సర్ ని ఆ రికార్డ్స్ ని డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. ఒకసారి చూడండి ఒకసారి, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. ఓకే, ఇదిగోండమ్మా అసిస్టెంట్ ప్రొఫెసర్ జూనియర్ లెక్చరర్స్. ఇదే క్వరీని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను అసోసియేట్ ప్రొఫెసర్స్ అనుకోండి ఫర్ సపోజ్, ప్రొఫెసర్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, కామా పిఆర్ఓఎఫ్ అని ఉంటుందమ్మా. ప్రొఫెసర్ కి కాలం నేమో పిఆర్ఓ, కాలం వాల్యూ అమ్మా పిఆర్ఓఎఫ్ ప్రొఫెసర్స్. ఓకే, సెమీకోలన్. ఓకే, వీఆర్ సెలెక్టింగ్ ద వాల్యూస్ బై యూజింగ్ కండిషన్. ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చెప్తున్నామంటే కండిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ అనే వాల్యూస్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఇదిగోండమ్మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇస్తున్నారు, ప్రొఫెసర్స్ ఇది ఒక అతను ఉన్నారు, వాళ్ళ డేటా వచ్చిందమ్మా. ఇది కూడా అర్థమైంది కదా మనకి. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి తెలిసింది మనకి. దీన్ని కూడా ఆ డాక్యుమెంట్ లో షేర్ చేస్తానమ్మా. మీరు మనం చదువుకునే టైంలో మనకి అండర్స్టాండబిలిటీ ఇంక్రీజ్ అవడానికి చేసే పనేనమ్మా ఇది. ఓకే, రైట్, చూడండి అమ్మా అర్థమైంది కదా. చూడండి ఒకసారి, జేఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎల్ మధ్యన బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేయాలన్నాము. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేయాలని చెప్పామమ్మా. ఓకేనా, ఇది కూడా అర్థమై ఉంటుంది మీకు. చూడండి ఒకసారి క్వరీస్ ని క్లియర్ గా స్టడీ చేయండి, ఒకసారి చూసుకోండి క్వరీస్ ని. రైట్, దిస్ ఈస్ ద క్వరీ వి హావ్. దిస్ ఈస్ ద కరస్పాండింగ్ రిజల్ట్ ఫర్ దట్ క్వరీ. ఓకే, నాట్ ఇన్ అనేది నెక్స్ట్ కండిషన్. నాట్ ఇన్ అనేది రివర్స్ లో ఉంటుంది అమ్మది. ఓకే, నాట్ ఇన్ కూడా చూడండి ఒకసారి. ఫ్యాకల్టీ ఐడి నాట్ బిట్వీన్ అని చెప్పి అన్నాము. ఇందాక మనకి 3-5 వచ్చినాయి ఇందాక ఆన్సర్లు. ఇప్పుడు ఏమొచ్చినాయి 3-5 ప్లేస్ లో 1-2-3 1-4 వచ్చినాయి అమ్మా. ఎక్సెప్ట్ 1-5 ఎక్సెప్ట్ 3-5. ఓకే, నాట్ ఇన్ కూడా అర్థం అవ్వాలమ్మా. నాట్ ఇన్ అనేది కూడా క్లియర్ గా అర్థం అవ్వాలి. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా, ప్రాబ్లం ఏం లేదు. నాట్ ఇన్ అనేది కూడా క్లియర్ గా అర్థం అయిపోవాలి. చూడండి ఒకసారి. ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇంకా చాలా ఉంటాయమ్మా, చాలా చెప్పాల్సి. ఎస్క్యూఎల్ క్వరీస్ అని ఎన్ని చెప్పుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ సిలబస్ లో పార్ట్ అయినమ్మా మనకి. ఇదిగోనమ్మా, జాయిన్స్ అనేది థర్డ్ యూనిట్ లో పాటు, సెట్ ఆపరేషన్స్ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ కూడా థర్డ్ యూనిట్ లో చాప్టరే. సబ్ క్వరీస్ అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇదిగోండి సబ్ క్వరీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెస్టెడ్ క్వరీస్, సబ్ క్వరీ యూజింగ్ ఇన్సర్ట్, సబ్ క్వరీ యూజింగ్ అప్డేట్, ఈ రెండు కూడా చెప్పుకోవాలి మనం. మనం సబ్ క్వరీ యూజింగ్ సెలెక్ట్ మాత్రం చెప్పాం మనం ఇప్పటివరకు. సబ్ క్వరీ యూజింగ్ ఇన్సర్ట్ అప్డేట్ కూడా చెప్పాలమ్మా. అర్థమైందా? అవి కూడా థర్డ్ యూనిట్ లో టాపిక్సే. ట్రిగ్గర్స్ చెప్పుకోవాలి. ట్రిగ్గర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మది. ఓకే, ఆల్టర్ అని చెప్పుకున్నాం, ఎండ్ ఆర్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. ఎండ్ చెప్పాం, ఆర్ చెప్పాలమ్మా. ఎండ్ చెప్పాను కానీ ఆర్ చెప్పలేదు, ఆర్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ ఆపరేటర్స్ చెప్పేసాం. బిట్వీన్ ఎక్స్ వై నాట్ బిట్వీన్ కూడా చెప్పాము. చెక్ కన్స్ట్రెయింట్ చెప్పుకుంటాం కీ కన్స్ట్రెయింట్ చెప్పేటప్పుడు. ఓకే, ఇలా డేట్ ఒకటి చెప్పాలి. ఓకే, ఇన్ ఆపరేటర్ ఇన్సర్ట్
లైక్ క్లాస్ ఇవన్నీ క్లాస్ అవి కూడా చెప్పుకోవాలి. ఆర్డర్ బై, ప్రైమరీకి, ఫారెన్ కి కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ డిస్కస్ చేయాలమ్మా. ఇక్కడ కనిపించేవన్నీ డిస్కస్ చేయాలి. అవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా నేను చూపిస్తూనే చెప్పాలమ్మా. కాబట్టి చాలా చాలా ఎక్కువ సిలబస్ ఉంది. మీరు ప్రొయాక్టివ్ గా ఉండి నేర్చుకోకపోతే చాలా కష్టపడాలమ్మా మనం. అవునా? ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా ఎలానే అమ్మా నేను. ఓకే. నెక్స్ట్ నాటిన్ కూడా చూడండి అమ్మా ఒకసారి. నాటిన్ అనేది కూడా ఏం చెప్తున్నాం మనం 3కి 5కి కాకుండా ఉన్నదని మనకు కావాలన్నాము. ఇది కొరి మనకి. ఓకేనా? కంట్రోల్ సి జస్ట్ ఓకే. ఇక్కడ పైనే ఉందమ్మా కొరి మనకు చూడండి 3,5 జస్ట్ కొంచెం పైకి తీసుకెళ్ళాలి. ఇదిగోండమ్మా 3,5 అన్నప్పుడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమొచ్చింది మనకి 3 5 ఇన్ అంటే మనకి ఆ 3 5 వాల్యూస్ ని పాస్ చేసిందమ్మా. నాట్ ఇన్ అంటే అవి రెండు కాకోకుండా నాట్ ఇన్ అన్నాం చూడండి ఇక్కడ నాట్ ఇన్ అంటే అవి రెండు కాకుండా మనకు ఆన్సర్ డిస్ప్లే అయిందమ్మా. 3 5 అనేది లేకుండా వాల్యూస్ డిస్ప్లే అని చెప్తున్నాము. అర్థమైందా? చూడండి ఒకసారి నాట్ ఇన్ అనేది కూడా. ఓకే. లైక్ క్లాస్ అమ్మా. లైక్ అనేది ఇక్కడ లైక్ క్లాస్ లో ఇంకా ఇదిగోండి దీస్ ఆర్ ద డిఫరెంట్ లైక్ క్లాసెస్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. క్వరీస్ మాత్రం ఆ క్వరీ ఎగ్జిక్యూట్ చేసే చూద్దాము. ఓకే. లైక్ క్లాస్ అర్థమైందా? లైక్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది ముందు అసలు డిస్క్రిప్షన్ చదువుకుని తర్వాత లైక్ క్లాస్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లైక్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు యూజ్డ్ ఇన్ ద కండిషన్స్ ఇన్ ద SQL క్వరీ విత్ వేర్ క్లాస్. వేర్ క్లాస్ లేకుండా లైక్ క్లాస్ ని యూజ్ చేయలేము. ఓకే. లైక్ క్లాస్ కంపేర్స్ డేటా విత్ ఎన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ వైల్డ్ కార్డ్ ఆపరేటర్. వైల్డ్ కార్డ్ ఆపరేటర్ అనేది ఇక్కడ మనకి ఇవ్వండి అమ్మా. దీని వైల్డ్ కార్డ్ ఆపరేటర్ అంటామమ్మా. ఓకే. అంటే యాంపర్సెంట్ ని బేస్ చేసుకుని ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి లైక్ క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తాం అర్థమైపోతుందమ్మా. ఓకేనా? There are two wildcard operators in like class, that is those are ampersand, percentile and underscore. Okay. Percent sign underscores ni wildcard operators అంటున్నాము. What are the wildcard operators we have in SQL అని అంటే మనకి మనం చెప్పాల్సిన అండర్స్కోర్ పర్సెంటైల్ సైన్స్ ఆర్ ద అండర్స్కోర్ సైన్ అండ్ పర్సెంటైల్ సైన్స్ ఆర్ ద వైల్డ్ కార్డ్ ఆపరేటర్స్. అవి గుర్తు పెట్టుకోవాలి. వాట్ ఈస్ వైల్డ్ కార్డ్ ఆపరేటర్స్? వై వాళ్ళు అడగొచ్చు మనకి. జాబ్ ఓరియంటెడ్ గా ఇంటర్వ్యూస్ లో అయినా అడుగుతారమ్మా మాటలు. ఓకే. అర్థమైందా? చూడండి ఒకసారి. వేర్ ఎస్ నేమ్ లైక్ ఏ పర్సెంటేజ్ అని పెట్టి సింగిల్ కోర్స్ మనం లైక్ తర్వాత ఇలా రాసాం అనుకోండి ఫర్ సపోజ్. ఓకే. ఫైండ్స్ ఎనీ వాల్యూ దట్ స్టార్ట్ విత్ ఏ. ఓకే. ఏతో స్టార్ట్ అవ్వాలన్నా దాని తర్వాత మనం పర్సెంటేజ్ సైన్ పెడితే దాన్ని వేసేసుకుని వైల్డ్ కార్డ్ ఆపరేటర్ అన్నాము. ఏతో స్టార్ట్ అయ్యే వాల్యూస్. ఓకే. వేర్ ఎస్ నేమ్ అనేది అట్రిబ్యూట్ నేమ్ అమ్మా. ఆ టేబుల్ క్రియేట్ చేసి ఉంటాం మనం. ఆ టేబుల్ బేస్ చేసుకుని అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అమ్మా. ఇక్కడ ఫ్యాకల్టీ నేమ్ అనుకోండి FID అని రాస్తాం అమ్మా. అదే ఇక్కడ మనకి అదే ఎగ్జాంపుల్ లైక్ క్లాస్ లో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా. లైక్ అనేది కదా మనకు కావాల్సింది. ఇదిగోండి అమ్మా. నాట్ ఇన్ తర్వాత లైక్ కదా. ఇదిగోండి వైల్డ్ కార్డ్ ఆపరేటర్ అంటున్నాం అమ్మా. వైల్డ్ కార్డ్ ఆపరేటర్ బేస్ చేసుకుని ఓకే నేమ్ స్టార్ట్ విత్ RA అన్నానమ్మా నేను. ఓకే. రామ్ అనేది ఇక్కడ లైక్ RA అని రాశాను. ఓకే. అరే మనకి ఆన్సర్ ఏమొస్తుంది మనకి RA తో స్టార్ట్ అయ్యే వాల్యూ వస్తుందమ్మా. ఇక్కడ RA ప్లేస్ లో ఈ R అని రాసిన ఆన్సర్ వస్తుందమ్మా. ఓకే. ఏ అని రాసిన ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏ అనే లెటర్ తో ఏదన్నా ఫ్యాకల్టీ నేమ్ స్టార్ట్ ఉంటే ఓకే అవి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా చెప్తాను. అందుకే చూడండి ఒకసారి. వైల్డ్ కార్డ్ ఆపరేటర్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ ఉంటే కనుక అది ఆ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ అంటున్నాం అమ్మా. ఓకేనా? జస్ట్ ఏ మినిట్ అమ్మ, ఒక్క నిమిషం. ఒకసారి ఇది ఆ స్క్రీన్ మీద కనిపించి చూస్తా ఉండండి. చూస్తే నేను మళ్ళీ క్లాస్ చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం. రామకృష్ణ గారు చెప్పండి సార్. సార్ నేను ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను సార్. ఒకసారి చూడండి అమ్మ ఒకసారి. ఇక్కడ లైవ్ క్లాస్ లో మనకి డిస్క్రిప్షన్ ఏంటో ఒకసారి చెక్ చేసి మనం క్లాసు క్లోజ్ చేసేద్దాం. అలా డిస్టర్బ్ ఉంది సార్ చండాలంగా. ఓకే చూడండి ఒకసారి ఇక్కడ మనకి కంట్రోల్ సెట్ రైట్ చూడండి అమ్మ ఒకసారి. ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అయిన నేమ్ డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకే. యాంపర్సెంట్ సైన్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ రాస్తే ఆల్ఫాబెట్ ఎండ్ ఇన్ ద నెంబర్ ని డిస్ప్లే ఎండ్ అయిన నేమ్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఫైండ్స్ ఎనీ వాల్యూ దట్ ఎండ్స్ విత్ ఆల్ఫాబెట్ ఏ. ఓకే. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ రాసినాం. ఫైండ్ ద వాల్యూ ఇన్ దట్ పొజిషన్. ఓకే. ఇన్ ఎనీ పొజిషన్, ఏదో పొజిషన్ మనకి రామా అని రాసాం అనుకోండి.
ఓకే, రామకృష్ణ అని రాసాం అనుకోండి. ఓకే, రామకృష్ణలో కేఆర్ అని మనకు రాసాం, అయితే ఆర్ఐ ఉంటుంది కదా, రామకృష్ణలో ఆర్ఐ అనే ప్లేస్ ని మనం డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకే, ఫైండ్ ద వాల్యూ దట్ హ్యావ్ దట్ వాల్యూ ఇన్ ఎనీ పొజిషన్. ఏ పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్ లో ఏదో ఒక పొజిషన్ లో ఆ వాల్యూ ఉంది అంటే రామకృష్ణ ఆర్ఐ ఉంది. ఓకే, అలానే శ్రీకృష్ణ ఉంది అనుకోండి, శ్రీకృష్ణలో కూడా ఆర్ఐ అని వస్తుందమ్మా. అలా ఆర్ఐ ఉన్న నేమ్స్ అన్ని మనకి డిస్ప్లే చేయాలని ఏ పొజిషన్ లో ఉన్నా సరే అన్నాం. నెక్స్ట్ ది అండర్ స్కోర్ సైన్ అంటున్నాం. అండర్ స్కోర్ సైన్. ఓకే, అండర్ స్కోర్ సైన్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైండ్ ద సెకండ్ పొజిషన్ అంటున్నాం. ఫైండ్ ఎనీ వాల్యూ దట్ హ్యావ్ ఏ ఇన్ ద సెకండ్ పొజిషన్. ఇక్కడ ఆల్ఫాబెట్ మన ప్లేస్ లో మనకి రిక్వైర్మెంట్ బేసిస్ మెన్షన్ చేస్తాం. ఏ ఒకటే రాయమ్మా, ఏ రాస్తాం, ఎక్స్ రాస్తాం, వై రాస్తాం, జెడ్ రాస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏది రాసినా సరే మనకు దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ డిస్ప్లే అని చెప్తున్నాం. అలా ఇవి ఒకసారి ఇవి అంతవరకు ఎగ్జిక్యూషన్ చూపిస్తాను, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు ఈ క్లారిటీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ క్లాస్ లో దాని కంటిన్యూషన్ మనం క్లాస్ చెప్పుకుందాం అమ్మా. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ లైక్ క్లాస్ అంటున్నాం కదా, లైక్ క్లాస్ లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన క్వరీ చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అనే టేబుల్లోని డేటాను బేస్ చేసుకుని ఎఫ్ నేమ్ అనేది మనకి ఆర్ఏతో ఉన్న నేమ్ ని డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకే, అదే చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్ఏ ప్లేస్ లో ఆర్ అని పెడదాం అమ్మా. 2 లెటర్స్ వద్దు, ఒక లెటర్ పెట్టి చూపిస్తాను నేను. ఫస్ట్ ఒక లెటర్ పెట్టి చూపిస్తే తర్వాత ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఒక లెటర్, లేకపోతే 2 లెటర్స్, 3 లెటర్స్ అలా మార్చుకుంటూ పోదాం అమ్మా. ఇదిగోండి అమ్మా, రామ్ అని వచ్చింది. ఓకేనా, ఇదే ప్లేస్ ని మనం నేనేం చేస్తానంటే, ఓకే, ఇక్కడ దాకా కాపీ చేశాను. మనం ఆ సైన్స్ ని మారుద్దాం అమ్మా. ఓకే, పర్సంటేజ్ సైన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, హెచ్ ఏతో ఎండ్ అయిన పేర్లు కావాలమ్మా. రామ్, లక్ష్మణ్, శివాను, సత్యాను ఉన్నాయి మనకి. ఏతో ఎండ్ అయ్యే నెంబర్స్ చూద్దాం. ఏతో ఎండ్ అవ్వాలంటాం. అవునా, మనకి పర్సంటేజ్ సైన్ ఫాలోడ్ బై లెటర్ రాస్తే మనకి ఆ లెటర్ తో ఎండ్ అయ్యే వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయని చెప్తున్నాం అమ్మా. ఒకసారి క్లియర్ వినాలమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, చూడండి అమ్మా, శివ సత్య వచ్చింది చూడండి ఒకసారి. లైక్ క్లాస్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, ఎంట్రీ పాయింట్ ఆఫ్ లో కంపల్సరీ అడుగుతారు అమ్మా. ఇలాంటి చిన్న క్రిటికల్ క్వశ్చన్స్, చాలా తక్కువ క్రిటికల్ ఉంటుంది, కానీ మనకి రీకలెక్ట్ అవడం కష్టమైపోతున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ దీన్ని చిన్న కరెక్షన్ చేద్దాం. అలా చూడండి ఒకసారి. సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ప్రిసీడింగ్ బై అంటే మనకి ఎండ్ అయ్యే వాల్యూస్ చెప్తున్నాను. కంట్రోల్ సి, హెచ్ తో ఎస్ వైఏ శివ, విఏతో ఎండ్ అయ్యే వాల్యూస్ చూద్దాం. విఏ ఎండ్ అయ్యేది 2 లెటర్స్ చెప్పాం మనం. ఓకేనా, సెమికోలన్. ఇదిగోండి, శివ ఒకటే ఉంచండి ఒకసారి. కనిపిస్తుందా క్లియర్ గా? ఓకే, ప్లీజ్ రెస్పాండ్ ఎవరో ఒకళ్ళు ఒకసారి. మనకి ఎవరంటే 97, 98 నెంబర్ 98 సౌమ్య ఒకసారి ప్లీజ్ రెస్పాండ్ అమ్మా. ఉన్నావా, క్లాస్ లో ఉన్నావా? రైట్. అక్షయ్నా 74 నెంబరు? అక్షయ్ అంత వెళ్ళిపోయారు, నిద్రపోతున్నారు అంత మొత్తం. ఓకే రైట్, నెక్స్ట్ క్లాస్ ఇది అక్షయ్ నన్ను అక్షయ్ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చూడు, ఒకసారి నీకు లెటరు ఎండ్ అవ్వాల్సింది, క్వరీ ఎండ్ అవ్వాల్సింది ఎలా అంటే మనకి ఎస్హెచ్ తో ఎండ్ అవ్వాలి క్వరీ. దాని క్వరీ చెప్పమ్మా. ఎంత మొత్తం పైన ఉంది అంత ఆన్సర్ అంతా చెప్పు ఒకసారి, నేను టైప్ చేస్తాను. సెలెక్ట్ చేయాలమంటున్నాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. వేర్ ఎఫ్ నేమ్ లైక్ ఫ్యాకల్టీ. వేర్ కండిషన్ రాస్తున్నాను. వేర్ ఎఫ్ నేమ్ లైక్. ఎఫ్ నేమ్ కాకుండా మనం జాబ్ ఐడి చెక్ చేద్దామా? ఎప్పుడు అదే చేస్తాం ఎందుకు? జాబ్ ఐడి. ఓకేనా, జాబ్ ఐడి చెక్ చేస్తాను అన్న. జాబ్ ఐడి. ఓకే, లైక్ అనేది క్లాస్ మనం రాసేది క్లాస్. ఓకే, ఎలా ఉండాలన్నాము? జాబ్ ఐడి అనేది మనకి ఐఎస్ తో ఎండ్ అవ్వాలనుకుందాం. ఎస్ తో ఎండ్ అయ్యి చూద్దాం, పోనీ ఎస్ తో ఎండ్ అయ్యి చూద్దాం. ఓకేనా, పర్సంటేజ్ సైన్ ఎస్ తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఎస్ మెన్షన్ చేశాను. సింగిల్ కోట్స్ లో పెట్టాలి, సింగిల్ కోట్స్ ప్లేస్ చేశాను. సెమీకోలన్ తో టెర్మినేట్ చేయాలి క్వరీని. ఇదిగోండి అసిస్టెంట్ ప్రొసెస్ చూడండి, ఇక్కడ మనకి జాబ్ ఐడి ఎస్ తో ఎండ్ అయిన ఇక్కడ ఉండమ్మా. ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ చెక్ చేసుకోవాలన్నా. ఫర్ సపోజ్ అక్షయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, వెరీ గుడ్. అర్థమవుతుందా క్లాస్ బాగానే? అక్షయ్ కమాన్ స్పీక్ అవుట్. క్లాస్ అర్థమవుతుందా క్లియర్ గానే? ఎస్ సార్. ఎస్ తో ఎండ్ అయ్యి చెప్పాం మనం.
జాబ్ ఐడిని ఎస్ తో స్టార్ట్ అయ్యి చూద్దాం. ఎస్ తో స్టార్ట్ అయ్యేది ఏమైనా ఉందా అసలు జాబ్ ఐడి? లేదమ్మా అసలు రాదు. చూడండి కావాలంటే ఎస్ తో స్టార్ట్ అయ్యేది చెక్ చేద్దాం మనకి. సీనియర్ అసిస్టెంట్ సీనియర్ ప్రొఫెసర్ అనుకోండి మనకి. అది అలా ఉంటదేమో చెక్ చేద్దాం అని చేసాం. మనకు ఆన్సర్ వస్తుందా? నో సెలెక్టెడ్. అర్థమైందా? చూడండి ఒకసారి. స్టార్టింగ్ ఎండింగ్ అన్నాం. ఓకేనా? ఈ స్టార్టింగ్ ఎండింగ్ తో ఆపేద్దాం అమ్మ. క్లాస్ ఇప్పటికి ఎక్స్టెండ్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఉందా మనకి? మీకు నెక్స్ట్ క్లాస్ ఉందా మళ్ళా? మైక్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, వెరీ గుడ్ నాన్న. పర్వాలేదమ్మా, పర్వాలేదు, డోంట్ వరీ. రైట్, చూడమ్మా ఒకసారి. ఇక్కడ వరకు అర్థమైంది కదా వాట్ ఈస్ వాట్ అనేది. ఆల్రెడీ తగ్గిపోతున్నారు. అది అలాంటి పనులే మానేమని చెప్తున్నా. క్లాస్ ఇంత ఇంట్రెస్టింగ్ చెప్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవడం ఎందుకు? ఓకే, లైవ్ క్లాస్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి క్వరీస్ ఎగ్జిక్యూట్ అయినట్లు మళ్ళీ చెక్ చేసుకుని ఆ లైవ్ క్లాస్ ని కంప్లీట్ చేసేద్దాం అమ్మా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, సీ యూ ఆన్ మండే. ఓకే, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. టేక్ కేర్ అమ్మా. బై బై.